Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే అవసరం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటి వాళ్ళ తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు దంటగా తిరిగింది. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుని నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడియాకి చేయదు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? అవును. సరే. తిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. జారేవో మాన్నిదొట్టు. పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదా. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనావు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాల్చు. ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. సారు, దేవుడా నేను నిలువునా ముంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు. నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు. మనం నా దేవత నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా. కలిసిమెలిసి ఆడుకున్నా. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి. ఏం చిన్నబాబు, మొత్తం పోస్ట్లో వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వచ్చామట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గొప్పగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము.
కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏమిటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారి కూడా జడే పూలు పెట్టి పరికలు కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. దుడ్డు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. అబ్బా, ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత వస్తుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్ళాడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా. సెలవు. మిగి
భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. హలో భాయ్, ఇదేంటి గురువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటబ్బలని రిటర్న్ అయ్యా? ఉండలేక. షూర్ లేకపోతే ఆ పల్లె కొంపలో ఏం పొద్దుపోతుంది? అక్కడ ఏమైనా డ్రామాలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గీచ్లా గెలుస్తారా? దయచేసి నీ లెక్చర్ కట్టచ్చు. సరే ఏ మనసు బాగాలేదు. ఏమిటి మనస్సు బాగాలేదా? బాయ్, మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం. నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇది డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి సావటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించడానికే టైం తాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటనకే. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాను. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు. లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూద్దాం రా. అయితే పద. నాన్సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్, ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్రముఖి వరే వా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా.
పాడేనయ్యా హాయిగా తీయగాడి పాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా కొందారే తోయగము రంగు చేయగా రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా చంద్ర చంద్ర ఏం భగవాన్ ఏమిటి కన్నారు కనకనే పరిగెత్తుకొచ్చాం నాకు చిన్న ఉపకారం చేయాలి అది మనకు మామూలేగా వసంత బావగారా నమస్కారం కారం తీసుకో భగవాన్ థ్యాంక్స్ చంద్ర మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు ఆదుకునే స్నేహితుడు దొరికాడు కానీ వచ్చి చిక్కు ఏమిటంటే ఏంటి చిక్క అరే చిత్రంగా ఉందే నువ్వు కూడా చిక్కావా మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు కానీ ఇప్పుడు పడ్డాడు నువ్వే తప్పించాలి ఏమిటో చెప్పకుండానే ఆయన సారీ చెప్పాను అనుకున్నా చెప్తాను నేను దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు పెద్ద జమీందారు బిడ్డ చదువు సంస్కారం ఉన్నవాడే అతనికి మనకు పడింది ఏమిటి లడాయ్యే కాదు కాదు పందెం అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు మనం ఉందన్నాం పందెం వేశాం నా మాట దక్కింది నవ్వులాటలకైనా ఇంత హడావిడి కాదు చంద్ర ముమ్మాటికే నిజం నీ కాలి గజ్జలు తోడు అయితే తెలిసేద్దాం ఎప్పుడు వస్తారు ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం సరే చంద్ర అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా నమ్మి చెడిన వారు లేరు నమ్మక చెడిపోతే పోతున్నా ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాపై సిద్ధంగా ఉండు వచ్చేస్తా చిన్ననాటి చెల్లిని చెరిపేస్తావు తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా మనం పుట్టింది సుఖపడ్డానికి అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు ఇప్పటికైనా తెలిస్తే తన వారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుడిపోస్తావా పార్వతి లేకుండా ఒక క్షణమైన బ్రతకలేదు జీవితం అంతా బాధపడతాం వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో ప్రయాణానికి ఏర్పాటు చేయి ఇంటికి వెళ్ళాలి రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య అయితే ట్యాక్సీ తీసుకురా ఇంకా ఇలాగే ఉన్నదే సరమన్నా సామాన్ కార్లవే చాచా ఇల్లే పీక్పోయాయి తాత ఏడు బాయ్ ఈ సరుకు సరంగా మనం ఏంటి దానికి సారీ బ్రదర్ అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాం అదేమిటి బాయ్ అమాంతంగా ప్లేట్ మార్చేసావు అవును వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా మన్నించు భగవాన్ మరేమీ అనుకోకు